ఈ రోజు లంచ్ బాక్స్కి అయితే నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి విత్ రోటీ అనమాట. ఫస్ట్ అయితే తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి. ఇంకొకరు అడిగారు కదా కామెంట్ సెక్షన్, అందుకని చెప్తున్నాను. తర్వాత ఆవాల జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత కడుక్కున్న తోటకూరను అయితే మాత్రం మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మగ్గడానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు మనం అయితే చపాతీ ముద్దను కలిపేసుకోవాలి. వీక్లీ 4 times అయితే రోటీయే కడతానండి. వాళ్ళతో పాటు నేను కూడా రోటీనే తింటాను మధ్యాహ్నం కోసం. తోటకూర బాగా మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. నేను ఇంతకు ముందు వీడియోస్లోని మీకు వెల్లుల్లి కారం చూపించాను కదా, సో ఆ పేస్ట్ని అయితే ఫ్రైస్లోనైతే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. అల్లం తెల్లుల్లి కానీ అల్లం తెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేమీ యాడ్ చేయనండి. ఆ ఒక్క తెల్లుల్లి కారం అయితే యాడ్ చేస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొంచెం కారం సరిపోకపోతే కనుక కొంచెం కారం యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈరోజు తోటకూర ఫ్రైతో పాటు బఠానీ ఫ్రై కూడా చేశానండి. రెండు కూరల్ని కూడా రోటీతో పాటు లంచ్ బాక్స్ లో పెట్టేసిన తర్వాత స్నాక్ బాక్స్ లోని కీరా క్యారెట్ బీట్రూట్ బాదం కాజు అయితే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.